హలో గాయ్స్, ఇవాళ మనం పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. జ్యూసీ ఇది నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటోస్ ప్యూరీ అయితే తీసుకొని పెట్టుకున్నాను. పాస్తా చూడండి, పాస్తా అయితే ఉడికించుకొని పెట్టుకోవాలి లైట్గా. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని జస్ట్ నేనైతే పిల్లలకి కాబట్టి 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత తిరగమాత గింజలు వేసి మనం ఆనియన్ తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత టొమాటో ప్యూరీ వేసేసి మనం బాగా సాసీగా చేసేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసాను నేను ఇక్కడ. జస్ట్ మనకు టేస్ట్కి తగిన సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నాము. తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాను అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేనైతే ఎలా కలుపుతున్నానో అలా కలిపేసుకొని తర్వాత మనము ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అయితే వాడుకోవాలి. బయట దొరికిందైనా పర్వాలేదు, ఇంట్లో అయినా. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదు, జస్ట్ మీగడ, తనకలు లేని మీగడని ఫ్రెష్ క్రీమ్ అంటారు. ఇది వేసేసి నీట్గా బాయిల్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే క్రీమీ పాస్తా అయితే రెడీ అయిపోతుంది. పైనుంచి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయితే చల్లుకొని మనం సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పిల్లలు చాలా బాగా అయితే తింటారు. నేను పిల్లల కోసం చేశాను కాబట్టి ఎంత స్పైసీగా లేకుండా కొంచెం స్పైస్ తగ్గించి అయితే చేశాను. పెద్దవాళ్ళు అయితే స్పైసీగా తినేవాళ్ళు, స్పైసీ లవర్స్ అయితే బాగా స్పైసీగా చేసుకుంటే ఈవినింగ్ టైమ్స్ అలాగా చాలా బాగుంటుంది రుచి.